ఉన్నారు? ఈరోజు చంటక్క కబుర్లో మళ్ళీ అంటే మన కోసం మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే ఏంటి, ఎందుకు మేము మహిళలు ఎదురు చూస్తున్నారు అంటున్నారా? మీరైతే ఫస్ట్ ఎపిసోడ్ చూడలేదు, అది అందుకనే మీరు అలా అడిగారనమాట. అది కాదండి, నేను గేమ్ షో పెట్టాను కదా చంటక్క కబుర్లోనే, చంటక్క గేమ్ షో పెట్టాను అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ అయితే మీరు చూడలేదని నాకు అర్థమైపోయింది. చూడండి చక్కగా చంటక్క గేమ్ షో చూసి మీరు కూడా ఆనందపడి అక్కడ ఉండి మీరు ఫోన్ చేస్తే కనుక, ఫోన్ అక్కర్లా మెసేజ్ పెట్టండి పర్వాలేదు, కామెంట్ పెట్టారనుకోండి, నేను మిమ్మల్ని పిలుచుకుంటా ఎలాగైనా సరే. నేను మీ దగ్గరికి కూడా వస్తానన్నమాట. నేను ఇలా మీకు నచ్చితే కనుక నేను మీ దగ్గరికి వస్తాను. ఇంతకుముందు చూసిన వాళ్ళైతే మాత్రం సంక్రాంతి ఎపిసోడ్ చూశారు కదా మీరు, ఫస్ట్ ఎపిసోడ్, అది ఎలా ఉంది ఏంటి అది కూడా ఒక కామెంట్ పెట్టండి. అయితే అది చూసి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అనమాట నాకు కాల్ చేశారు, నేను ఉంటాను చంటక్క, ఈ గేమ్ షో మాకు నచ్చింది అన్నారు. అందుకనే కొంతమంది నాకు కావలసిన ఎవరున్నారు ఇక్కడ, ఎవరున్నారు? చూసారండి, నాకంటే కూడా ఎంత హుషారున్నారా చూసారా? అక్కడి నుంచి ఎంతో దూరం నుంచి వచ్చేసాం మేము. అట్లా పిలిచింది ఇట్లా కాకిలా వచ్చేసారా? అసలు కాకిలాగా అది అలా అనండి, బాగుంది. కాకిలాగంటే బాగలేదు. ఓకే, అయితే మామూలుగా అయితే నేను టీము అంటే చూద్దామంటాను. ఈ ముందే మీరు టీమ్గా డివైడ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఓకేనా, ఎవరి టీం వాళ్ళది. ఫస్ట్ మనం ఊనే సరదాగా అంటే ముందైతే మిమ్మల్ని మీ గురించి పరిచయం చేసుకోండి. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి. ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం. హాయ్, నా పేరు సత్య, నేను మియాపూర్ నుంచి వచ్చాను. చంటక్క వాళ్ళు ప్రతిదీ మేము ఏదైనా ఉంటే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఇంకా ఆవిడ ఎప్పుడైతే ఫోన్ చేస్తారో ఆ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము, ఎప్పుడు ఫోన్ చేస్తారని. మాకు లక్కీగా నిన్న కాల్ వచ్చింది. మేము పొద్దున్నే ఇంకా ఎప్పుడు ఎపిసోడ్ వస్తుంది, ఎప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని ఆతృతగా ఉన్నాము. వచ్చేసాము ఎపిసోడ్లోకి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ అండి, నా పేరు అర్చన. మేము కుక్కట్పల్లి నుంచి వచ్చాము. చంటక్క ఛానల్ మేము ఎప్పుడూ చూస్తూ ఉంటాము. మాకు కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. మాకు ఆ ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చింది, మేము వచ్చాము. ఈరోజు మాది ఎపిసోడ్ 2లో ఉంది, మీరందరూ చూడండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నా పేరు భవానీ, నేను మియాపూర్ నుంచి వచ్చాను. చంటక్క కోసం, చంటక్క ప్రేమతో పిలిచింది మమ్మల్ని, అందుకనే వచ్చాను. అంతేనా? అయితే చంటక్క మీద ప్రేమతో వచ్చారా? మీరు కూడా సరదాగా గేమ్లు ఆడుకొని ఎంజాయ్ వచ్చాము. హాయ్ అండి, నా పేరు దేవి, నేను అమీర్పేట నుంచి వచ్చాను. ముఖ్యంగా చెప్పాలంటే చంటక్క గురించి వచ్చానని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఆ మాటలు కానీ, ఆమె ఏంటి యాక్టివ్ కానీ అసలు కొంచెం కూడా నాకు 1% కూడా లేదని అనుకుంటున్నా. ఇప్పుడు బాగా ఫుల్ చేసుకొని వెళ్ళిపోతా ఇంటికి. ఓకేనండి, ఈ గేమ్లో నేను గెలవాలని అందరూ కోరుకోండి. చంటక్క నువ్వు కోరుకుంటే చాలా వచ్చేస్తుంది. హాయ్ అండి, నా పేరు రత్నావళి, నేను రిటైర్డ్ సింగరేణి కాలనీస్ ఎంప్లాయీని. 7 years అయింది హైదరాబాద్ వచ్చి. హౌసింగ్ బోర్డ్లో ఉంటాము. ఫస్ట్ టైం చంటక్క పరిచయం అయినప్పుడు పవన్ అదేంటండి మనం డాన్స్ వేసాం, తంబోలా మస్తీలో పరిచయం అయినప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక డాన్స్ వేసాం అనమాట. రీసెంట్ సాంగ్, అది ఫేవరెట్ సాంగ్. బుట్టబొమ్మకి వేసాం. సో బుట్టబొమ్మకి డాన్స్ వేసాము. ఫస్ట్ పరిచయంలోనే మా ఇద్దరిది ఎన్నో ఏళ్ళ స్నేహంలాగా అనిపించింది. సో నిన్న తను ఇన్విటేషన్ పెట్టిన తర్వాత ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడెప్పుడు వద్దా అని వెయిట్ చేసాము. కానీ ఒంట్లో బాగా రాలేకపోయాను. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో బయలుదేరి వచ్చాను. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. తను కూడా చాలా బాగా అందరికీ హ్యాపీనెస్ ఇచ్చేట్టుగా చాలా యూట్యూబ్లు చేస్తున్నారు. యూట్యూబ్లు కూడా నేను చూస్తున్నాను రోజు. చాలా నవ్వుకుంటున్నాం, పడి నవ్వుకుంటున్నాం, కానీ కింద పడట్లా, కుర్చీలో పడి నవ్వుకుంటున్నాం అనమాట. అది సో ఈరోజు మేము వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ చంటక్క. థ్యాంక్ యూ రత్న. హాయ్ చంటక్క. హాయ్ రమ. నా పేరు రమ అండి, మేము నిజాంపేట నుంచి వచ్చాను. చంటక్క ఛానల్లో ఇంతకుముందు 3 years బ్యాక్ నవరాత్రుల్లో నేను వంట చేశాను, తర్వాత కూడా చేశాను. నిన్న కాల్ చేశారు. అప్పుడు మీ అమ్మ ఏమంది అది కూడా చెప్పండి. సెలబ్రిటీ అని చెప్పింది కదా. ఏంటమ్మా సెలబ్రిటీ అయిపోయావా నువ్వు చంటక్క ఛానల్లో అంది మా పాప.
ఓకే, థ్యాంక్ యూ రమ్మా. తను పాపం రీసెంట్గా అమెరికా నుండి వచ్చారు. నేను పిలవగానే మాత్రం గబగబా వచ్చేసారు. అసలు ఈ ప్రోగ్రామే నేను చాలా అంటే 2 డేస్లో అనుకొని అప్పటికప్పుడు సంక్రాంతి స్పెషల్గా పెట్టేయాలనుకొని వీళ్ళకి చెప్పి వీళ్ళని రమ్మని కానీ వీళ్ళందరూ వచ్చారు చూడండి. అది మాత్రం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అది అయితే ఇప్పుడు మరి ఫస్ట్ రౌండ్ అనమాట. నువ్వా నేనా సయ్యా? పోయినసారి అదేనా అన్న? ఓకే సయ్యా. ఒక్కసారి మీరు ముగ్గురు మీరు అనుకోండి అలా. పోటీయా? పోటీ. మీకు మీరు వేసుకోండి. రత్న, ఇందాక సత్య వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమనుకుంటుందంటే వాళ్ళతో చంటక్కండి మనకు పోటీ పెడుతుంది. అసలు ఏంటి అసలు వాళ్ళ మొహాలు చూసుకున్నారా అంటుంది. ఏంటి అసలు మా మొహాలకి ఏంటి? చంద్రబింబం మీరు మేము చల్లగా ఉన్నాం, చాలా చల్లగా ఉంటాం. చంద్రబింబం అంటే ఏమంటాడు? చంద్రుడు, చల్లని వెన్నెల, పౌర్ణమి వెన్నెల, ఆహ్లాదకరమైన వాతావరణం అవన్నీ క్రియేట్ చేస్తాడు. సో మేము చంద్రబింబం అంటాడు. సాయి అసలు ఇక్కడికి రండి. సై అంటే సై. ఓకే సై అంటే సై అయితే సై. నేను కూడా సై. ఓకే, సరదాగా అయితే ఇప్పుడు మామూలుగా చీటీలు తీసేసి ఎవరికి ఏది వస్తే అది అలా అంటే దానిలో ఏముందో అది చేద్దాం. ఓకేనా? జస్ట్ ఫ్రెండ్లీ, జస్ట్ ఫర్ గేమ్. ఫస్ట్ నీతోనే రత్న. అదొక్కసారి రమాకి ఇవ్వు. 10 రకాలు చెప్పాలి. డ్రెస్సెస్, బట్టలు. అబ్బో, నీకు చాలా ఈజీ వచ్చింది కదా. 30 సెకండ్స్ పెట్టమ్మా. అంటే ఏదైనా సరే డ్రెస్సులు, జెంట్సా లేడీసా ఏది లేదు. ఓకేనా? స్టార్ట్. లంగా, జాకెట్, చున్నీ, చీర, బ్లౌజెస్, డ్రెస్సులు, ప్యాంట్ షర్టు, కుర్తా పైజమా, జెంట్స్వి ప్యాంట్ షర్టు, ఇన్నర్ వేరు, అప్పర్ వేరు. ఓకే, పెళ్లి కూతురు డ్రెస్సులు ఏంటి, తర్వాత లంబాడీ డ్రెస్సులు, తర్వాత ఒడిశా డ్రెస్సులు, మహారాష్ట్ర వాళ్ళ డ్రెస్సులు, తెలంగాణ డ్రెస్సులు, ఆంధ్ర డ్రెస్సులు, ఎన్ని రకాలు. అవన్నీ ఓకేనా మీకు? అంటే కొంచెం ట్రెండ్ కొంచెం ఓకేనా? ఓకే ఓకే మీరు ఓకే అంటే నేను ఓకే. యంగర్స్ అమ్మా, మేము ఓల్డర్స్. లేదు, అందరూ యంగర్సే. అందరూ యంగర్సే. ఇప్పుడు మీ టీం నుంచి అక్కడ తీసుకో. ఓకేనా? బాల్ కింద పడకుండా ట్యాప్ చేయాలి. 30 సెకండ్స్లో. లేదండి, ఇదిగో మీరు రెడీగా ఉండండి. తను ఓడిపోద్దేమో. మీరు ఏమాత్రం అది ఒకేసారి ఇట్లా పోయినా కూడా నువ్వు అవుట్. మీరు రెడీగా ఉండండి వాళ్ళు అవుట్ అవ్వాలని. ఎందుకండి? అవునా? ఓకే, 30 సెకండ్స్. మీరు చెప్పండి. చాలా బాగా మంచి గేమ్ వచ్చింది. అవును, త్రోబాల్ ప్లేయర్ యాక్చువల్గా అది చూసారా? అమ్మా సత్య, నువ్వు నా పక్కకి రాకమ్మా. నేను ఎలా అనాల్సి వస్తుంది. అప్పటికి నేను ఇట్లా అనుకుంటున్నా, ఎవరు గమనించట్లేదు. మొత్తం నీ మ్యాచింగ్ కూడా అనమాట. భలేగా వచ్చింది కదా, చూడు. రమ్మా, ఒకటిది 1 2 వచ్చినాయా? బి లెటర్తో స్టార్ట్ అయ్యే సినిమాల పేర్లు 10 చెప్పాలి. పోనీ ఏది గుర్తుంటే అది చెప్పేసాను, పర్వాలేదులే. ఇదేం మరి ఇది కాదు కదా, కొంచెం కావాలంటే వీళ్ళని మీకు హెల్ప్ చేస్తారు. బి లెటర్స్తో ఓల్డ్ సినిమాలైనా ఓకే. బి అంటే మన ఇంగ్లీష్లో సినిమాలు. అదే బి అంటే అసలు బొమ్మరిల్లు, బాహుబలి, భాగవతం, బడిపంతులు, బన్నీ,
బలిచక్రవర్తి. అన్నీ మీరే చెప్పేస్తారు, ఆవిడ చెప్పనివ్వండి కొంచెం, పాపం ఏదో కొంచెం హెల్ప్ చేయమన్నాను కానీ అన్నీ హెల్ప్ చేస్తారా? బలిచక్రవర్తి. ఇంకే గుర్తు రావాలి. బి అంటే మరీ కష్టం. భాగవతం చెప్పాను. భాగవతం. బడిపంతులు. బాబాయ్ అబ్బాయి. బాబాయ్ హోటల్. భలే మామయ్య. టైమ్ ఈజ్ ఓవర్. సర్లే పోనీలేండి, తనకు గుర్తున్నంత చాలా వరకు చెప్పినట్టు. ఇప్పుడు సినిమాలు చూసే వాళ్ళకైతే అవన్నీ గుర్తు వస్తాయి. ఓకే. క్వశ్చన్ వచ్చిందా? 10 పండగ పేర్లు చెప్పాలి నువ్వు. ఓకేనా? స్టార్టా? చెప్పు. సంక్రాంతి, దసరా, దీపావళి, హోలీ, వినాయక చవితి, ఉగాది, దీపావళి. ఆల్రెడీ చెప్పింది. మీరు ఓడిపోతారు ఈసారి అందిస్తే. దసరా చెప్పేసావు. క్రిస్మస్, అవి కూడా పండగలే. అయిపోయింది టైం. అక్కడ టైం అయిపోయింది. అయిపోయింది టైం. పండగ. పర్వాలా ఉన్నంత వరకు ఫస్ట్ కొంచెం 8లో కూడా 2 చెప్పింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీ వంతు. టైటిల్లో దొంగ పోలీస్ అనే పేర్లు ఉండేలా సినిమా పేర్లు చెప్పాలి. 10. అబ్బా, ఇప్పుడు ఏ దొంగను ఏ పోలీసు? ఇప్పుడు అంటే సినిమా పేర్లు దొంగ పోలీసు ఏదైనా సరే చెప్పండి. ఒక్క నిమిషం. తెలుసు, దొంగ పోలీసు అంతే. ఇంకెక్కడ దొంగ, ఇంకెక్కడ పోలీసు? ఎవరైనా దొంగ, పోలీస్ బాబాయి అట్లాంటివి ఏ ఒకటి చెప్పేసి నోటికి వచ్చింది చెప్పేసి. 40 దొంగలు. ఇంకా ఏంటి అవి చూసారా? చెప్పండి. నీకు అబ్బరక దబ్బరా చాలా ఈజీగా మా అందరి పేర్లు చెబితే చాలు అనేలాగా నీకు రావాలనుకుంటున్నా. చూడు. A1 B1 C3 ఇలా వరకు చెప్పాలి. ఎక్కడ వరకు? 6 వరకు. అంటే A1 అంటే ABCDలు ఉన్నాయి కదా. ఏ అన్నప్పుడు 1, B అంటే 2, C అంటే 3, అట్లా 6 వరకు 30 సెకండ్స్లో గబగబా చెప్పేసేయాలి. A అంటే 1, B 2, C 3, D 4, E 5, F 6, G 7, H 8, J 9. కరెక్టే. I 9, J 10, K 11, L 12. అసలు నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి మధ్యలో. M దాకా పోలే. 13. ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పాలి. ఓకే, అయినా చాలా బాగానే చెప్పావు. సరే అయితే ఇంకా వద్దు ఊనే సరదాగా ఏదో చేసాము ఇంకా చాలు. నువ్వు నిద్రలో కూడా A1 B2 అనుకో. అదే మీ ఆయన గారిని లేపి ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి అని అనకు. జాగ్రత్త, వాళ్ళు దడుచుకుంటారు, నన్ను తిడతారు ఫోన్ చేసి, ఎందుకు వచ్చిన గోల. అది అయితే మంచిగా సరదాగా ఎంజాయ్ చేసాం. ఇదైతే ఊరినే ఏదో సరదాగా. ఇప్పుడైతే మెయిన్ గేమ్ ఆడేద్దాం. అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు మీ ముగ్గురు ఆడతారు నేను చెప్పే గేము. అయితే మీ ముగ్గురులో ఎవరు అంటే ఈ టీము విన్ అవుద్దా ఫస్ట్ ఒక గేమ్ పెడతాను. ఏ టీం అనేది విన్ అవుతుందో చూసుకొని ఆ టీంకి మళ్ళీ సపరేట్గా ఒక్కొక్కరికి పెడతాను గేమ్. ఓకేనా? అదే గేమ్, సేమ్ గేమ్. ఓకేనా? ఆ గేమ్లోకి వెళ్ళిపోదామా? ఓకే. అయితే ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఇక ఫస్ట్ నేను మామూలుగా చెబుతున్నా, ఆడి చూపిస్తా ఫస్ట్, తర్వాత ఏంటనే చెబుతాను. ఇలా అని అలా వేసుకొని తనకి ఇచ్చేసేయండి. పట్టుకో. మళ్ళీ తర్వాత ఇది తీసేసుకొని ఇది పోయింది వదిలేసేయటం ఇంకా. అది మళ్ళీ ఇంకోటి తీసుకోండి. అది ఇలా పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఇలా గబగబా ఇలా ఇచ్చేసుకోండి. సరే స్టార్ట్ చేయండి. ఎవరు ఆడేది ఎవరు మీలో? మీరు
స్టాప్. ఇది తీసేద్దాం. 2 3 4 5 6 7 8 9. 9 ఇదిగో ఈ టీం 9. 1 2 3 4 5 6 7 8 9. 9. ఓకేనా? రెడీయా? 1 2 3 గో. ఇది పట్టుకోండి వచ్చి ఒకళ్ళు. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. 10. ఓ ఇంకోటి ఉందా? దాకుంది. 10. ఓకే. ఇప్పుడు రెండవ రౌండ్లో మీరు విన్ను ప్రస్తుతానికి. ఓకేనా? మళ్ళీ ఇంకొకళ్ళు. ఓకేనా? రెడీయా? రెడీయా? 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8. ఇదంతా సరి చేసుకో. అయిపోయింది ఇంకా. సరి చేసి పెట్టండి. 8. ఈ లెక్క నీటి పట్టుకోండి, నేను లెక్కేస్తా. చేది ఇదేంటి 3 ఉన్నాయండి ఇందులో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12. మొత్తం ఎంత చెప్పమ్మా? 3 అయిపోయారు కదా. మొత్తానికి చెమట్లు బాగా పట్టినట్టున్నాయిగా. అసలు ముందు ఆడే మీకేమోగా నాకనమాట. నీకెళ్ళే చూడాలి ఎక్కడ మోసం చేస్తారు అని అనమాట. అయితే ఇప్పుడు నేనైతే వీళ్ళకి 30 అనుకుంటున్నాను. కరెక్టేనా? కదా? ఖర్చు మీద ఉన్నారా? సేమ్ మేడం. 9 తర్వాత వాళ్ళకి 8 మా 10 తర్వాత వాళ్ళకి 10. సెకండ్ రౌండ్ లో మీరు విన్ అయ్యారు. థర్డ్ రౌండ్ వచ్చేసరికి అదే భవానీ అని పేరు పెట్టుకున్నందుకు మొత్తానికి బాగా వేస్తుంది అనమాట. కానీ ఫైనల్గా వీళ్ళు విన్ అయ్యారు. ఓకేనా? అయితే ఇప్పుడు మీ ముగ్గురికి పోటీ పెడతాను. ఓకేనా? అప్పుడు మెయిన్ విన్నర్ ఎవరు అనేది తెలుసుకుందాం. ఓకేనా? రెడీయా? సరే, ఇదైతే మాత్రం విన్నర్ని సెలెక్ట్ చేసేదన్నమాట. ఇది ఫైనల్ రౌండ్. అయితే మీ ముగ్గురు ఫైనల్కి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు అంటే సేమ్ గేమే కానీ కొంచెం ఇది మార్చామన్నమాట. ఇలా అనేసి ఇలా మళ్ళీ అంత తాపీగా మీరు ఆడారనుకో మీకు పాయింట్స్ గిఫ్ట్ కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఆడండి. ఇప్పుడు ఫస్ట్ సత్య నువ్వు, ఓకే? తర్వాత భవాని. ఓకే, 1 2 3 గో. క్లాప్స్. భవాని నువ్వు రెడీయా? 1 2 3 గో.
చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 కరెక్టే లెక్కేసినా? అర్చన నువ్వు రెడీయా? నువ్వైతే 19 ఇప్పుడు వేయాలి బాల్స్. 19 బాల్స్ వేస్తే నువ్వు విన్ అవుతావు. 18 వేస్తే మళ్ళీ డ్రా అవుద్ది, మళ్ళీ ఆడాలి. లేదంటే చీటీ తీస్తాను. ఓకే? నీ ఎంట్రా 18, నీ 15 అంటే 15 కాకుండా ఇంకా తక్కువ వేసామనుకో. ఓకేనా? రెడీయా? 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16. ఒకటి ఎక్కువ. ఓకే, భవానీ విన్నర్. ఓకే ఓకే అయితే భవానీ విన్నర్ అయింది కదా. మీకు ఎలా ఉంది? చాలా కదా, చాలా ఎంజాయ్ చేసి డే ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు కదా. నాకు కూడా మీ అందరితో అవును. సరేనా? అయితే విన్నర్కి గిఫ్ట్ ఇచ్చేద్దామా? ఇటీవరా నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. అయితే నేను కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేశాను. ఓకేనా? మరి వాళ్ళందరినీ కూడా చూడమని, సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయి. మా చంటకి చెప్పండి, బెల్లు బాగా కొట్టండి అందరూ కూడా. ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట మీరు కూడా నెక్స్ట్ టైం అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. సరే అండి, మీకు ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్టుకైతే కనుక ఒక లైక్ చేయండి. ఇంకా నచ్చితే షేర్ కూడా చేయండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. నచ్చినా నచ్చకపోయినా కామెంట్ మాత్రం పెట్టండి. ఓకేనా? బై బై చెప్పేద్దామా? బాయ్.